నాగ చైతన్యకు లవర్, తల్లి, ఫ్రెండ్ గా కనిపించిన ఏకైక హీరోయిన్ ఇప్పుడు మెగా ఇంటి కోడలు. ప్రీతి జింటా ఒక్క సినిమా చేయకుండానే 35 కోట్ల పెట్టుబడితో 350 కోట్లు సంపాదించిన బ్యూటీ. అనుష్క శెట్టి 40 యాక్సిడెంట్లకు కారణమైన అందం, బెదురుతో కట్టిన చీర పోస్టర్ వెనుక కథ. సమంత గోల్డెన్ శారీ. ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 3.95 లక్షల శారీతో సమంత మెరుపులు. శ్రీలీలకు కీలకమైన 2 సినిమాలు మళ్ళీ టాప్ లీగ్ లోకి రాకపోతే ఆటే గేమ్ మార్చేలా ఉంటుందా? ధూమ్ 4 వచ్చేస్తుంది. రణబీర్ కపూర్ షాక్ ఇచ్చేశాడు. కథ వినకుండానే ఓకే. టాలీవుడ్ లో ఎంతో మందిని తన అందంతో, అమాయకత్వంతో, సహజ నటనతో ఆకట్టుకున్న నటి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మరో విశేషానికి కేంద్ర బిందువు అయింది. ఆమె నటుడిగా తన కెరియర్ను మొదలుపెట్టినప్పటి నుంచి అక్కినేని హీరో నాగ చైతన్యతో 3 విభిన్న పాత్రల్లో కనిపించిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు పొందింది. స్నేహితురాలిగా మనంలో, ప్రేమికురాలిగా యుద్ధం శరణంలో, తల్లిగా బంగారు రాజులో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. నాగ చైతన్య తన కెరియర్ను జోస్ సినిమాతో ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పిస్తూ ఇటీవల తండేల్ చిత్రంతో 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చైతన్య కెరియర్లో లావణ్య త్రిపాఠి నటించిన పాత్రలు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. ఒకే హీరోకు 3 డైమెన్షనల్ పాత్రలో కనిపించడం సినిమా రంగంలో అరుదైన విషయం. ఇప్పుడు అదే లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మెగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి గత ఏడాది వైభవంగా వివాహం చేసుకున్న ఆమె ప్రస్తుతం మెగా కుటుంబంలో కోడలిగా భాగస్వామ్యమైంది. ప్రస్తుతం ఈ జంట తమ తొలి సంతానాన్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కెరియర్ పీక్లో ఉండగానే ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు సినీ రీల్ పాత్రల కన్నా రియల్ లైఫ్ రోల్నే ఎంచుకుంది. అభిమానులు మాత్రం ఆమెను మళ్ళీ వెండితెరపై చూడాలని ఆశిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా 2000ల్లో యువతను ఉర్రూతలూగించిన హీరోయిన్ ప్రీతి జింటా ఇప్పుడు మరో హాట్ టాపిక్గా మారింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఆమె నెట్వర్క్, లైఫ్ స్టైల్ విషయాలు తెగ చెక్కెర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఒక సినిమా కూడా చేయకుండానే ఆమె సంపాదించిన మొత్తం దాదాపు 350 కోట్లు. అవును, ఇదే నిజం. ప్రీతి జింటా ఒకప్పుడు ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్. తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ లాంటి స్టార్స్తో కలిసి నటించిన ఈ బ్యూటీ హిందీ సినిమాల్లో కాహునా ప్యార్ హై, కలా హూనా హూ, వీర్ జారా, సలాం నమస్తే లాంటి సూపర్ హిట్స్ ఇచ్చింది. $1 మిలియన్ ముద్దుగా గుర్తింపు పొందిన ఆమె చివరగా 2017లో సినిమాలో కనిపించి ఆ తర్వాత పూర్తిగా వెండితెరకు గుడ్ బై చెప్పింది. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పిన వ్యాపార రంగంలో అడుగుపెట్టి తన స్థాయిని విస్తరించుకుంది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో IPL పంజాబ్ కింగ్స్ జట్టుకు సహా యజమానిగా మారిన ప్రీతి అప్పుడు చేసిన 35 కోట్ల పెట్టుబడి ఇప్పుడు 250 కోట్లకు దూసుకెళ్లింది. తాజా సమాచారం ప్రకారం ఆమె మొత్తం నెట్వర్క్ సుమారు 350 కోట్లుగా ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టులో వాటా, టికెట్ అమ్మకాలు, స్పాన్సర్షిప్, బ్రాండ్ డీల్స్, ఈ వ్యాపార మార్గాలన్నీ ప్రీతికి కోట్లు కురిపించాయి. అంతేకాదు ముంబైలో పాలీ హిల్స్లో 17 కోట్లు విలువైన అపార్ట్మెంట్, సిమ్లాలో 7 కోట్ల విలువైన నివాసం ఆమెకు సొంతం. ప్రస్తుతం ఆమె అమెరికాలో లాస్ ఏంజల్స్కి చెందిన బెవర్లీ హిల్స్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. భర్త జీన్ గుడ్ ఎనఫ్తో కలిసి 2 క్యూట్ బిడ్డలైన జై, గియాలా పెంపకంలో నిమగ్నమైంది. గత ఏడాది అనంతరం ప్రీతి జింటా మళ్ళీ వెండి తెరపైకి రాబోతోంది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మిస్తున్న పీరియాడికల్ డ్రామా లాహూర్ 1947లో
సన్నీ డియోల్కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకి ఆమెకు 10 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఒక్కసారి స్టార్ అయ్యాక దశాబ్దాల తర్వాత కూడా ఆమె క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ప్రీతి జింటా సినిమా తారగా కాదు, ఓ వ్యాపారవేత్తగా, ఐకాన్గా మళ్ళీ వెలుగులోకి వస్తోంది. అభిమానులు మాత్రం ఈ ఫెయిరీ టేల్ లాంటి జర్నీకి ఫిదా అయిపోతున్నారు. అనుష్క శెట్టి సౌందర్యానికి, నటనకు అద్దం పెట్టే పేరు. స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా మహిళా ప్రాధాన్య చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ మంగళూరు బ్యూటీ ఇప్పుడు మరో ఆసక్తికర సంఘటనతో వార్తల్లోకి వచ్చారు. ఆమె నటించిన ఓ సినిమాలోని పోస్టర్ ఒకేసారి 40 ట్రాఫిక్ యాక్సిడెంట్లకు కారణమైందన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2005లో సూపర్ చిత్రంతో తెరంగేట్రం చేసిన అనుష్క విక్రమార్కుడు, బాహుబలి, అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగారు. లేటెస్ట్ గా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో మెరిసిన అనంతరం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం ఘాటీ కోసం సిద్ధమవుతోంది. అయితే 2010లో వచ్చిన వేదం సినిమా అనుష్క కెరియర్లో మైలురాయిగా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన వేశ్య పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఒక ప్రత్యేక స్టిల్ పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న అనుష్క ఫోటో ప్రమోషన్లో విపరీతంగా వాడారు. ఈ పోస్టర్ను హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ వంటి బిజీ జంక్షన్లో పెద్ద హోర్డింగ్ల రూపంలో పెట్టినప్పుడు అక్కడే అరుదైన సంఘటనలు జరిగాయి. అనుష్క అందానికి మంత్రముగ్ధులైన వాహనదారులు ఆ హోర్డింగ్ తిలకిస్తూ డ్రైవింగ్లో అప్రమత్తత కోల్పోయి వరుసగా ట్రాఫిక్ యాక్సిడెంట్లకు గురి అయ్యారట. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 యాక్సిడెంట్లు నమోదయ్యాయన్నది టాక్. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆ హోర్డింగ్ను తొలగించారని తెలుస్తోంది. ఓ పోస్టర్ ఈ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించడం అరుదైన విషయమే. ఇదే అనుష్క శెట్టి ప్రత్యేకత. అందం, అభినయం, ఆకర్షణ అన్నిటినీ సమపాలాల్లో కలిగి ఉన్న నటి కెమెరా ముందు మాత్రమే కాదు, హోర్డింగ్ మీదైనా ఆమె ప్రభావం అబ్బురం కలిగించే స్థాయిలో ఉంటుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత రూత్ ప్రభు మరోసారి తన స్టైల్ స్టేట్మెంట్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. సినిమాలో మైరులాలు మిలికించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచానికి తనదైన స్టాంప్ వేసే ప్రయత్నంలో ఉంది. తాజాగా ఆమె ధరించిన బంగారు చీర విషయంలో మాత్రం అందరికీ ఊపిరాగిపోయింది. ఇటీవల దుబాయ్లో ఓ ఆభరణాల బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైన సమంత డిజైనర్ క్రేషా బజాజ్ రూపొందించిన గోల్డెన్ శారీలో మెరిసిపోయింది. ఆమె లుక్ చూసిన ఫ్యాషన్ ప్రేమికులు, అభిమానులు పూర్తిగా మైమరిచిపోయారు. బంగారు మెరుపులు మెరిపించిన ఆ చీర ధర ఎంతో తెలుసా? అక్షరాల 3.95 లక్షలు. అవును, మీరు విన్నది నిజమే. ఒక చీరకే అంత భారీ ధర ఉన్న విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. శ్యామ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుండగా శ్యామ్ అంటే స్టైల్కు కొత్త నిర్వచనం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ గోల్డెన్ శారీతో ఆమె మరింత హై క్లాస్ లుక్ని ప్రదర్శించింది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ఇటీవల శుభం సినిమాతో నిర్మాతగా మారింది. త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి తొలి ప్రయత్నమే విజయవంతం చేసుకుంది. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ కూడా చేసిన శ్యామ్కి ఇది ఓ కొత్త దశగా నిలిచింది. ఇటీవల ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన, అలాగే సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్తో కలిసి నటించింది. కొంతకాలం ఆరోగ్య కారణాలతో సినిమాలకు బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో సినిమాలకే కాదు, బిజినెస్, ఫ్యాషన్ రంగాల్లోనూ దూసుకుపోతోంది. ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉన్న స్టార్గా ఎదిగిన సమంత ఇప్పుడు సినిమా నిర్మాణం, ఫ్యాషన్ 3 రంగాల్లో తన ముద్ర వేసేందుకు రెడీగా ఉంది. ఇక ఆమె ఫ్యూచర్ ప్లాన్ల కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో శ్రీలీలకు ప్రస్తుతం కీలకమైన దశలో ఉన్నది. ధమాకా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఫ్లాప్ కావడం, కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే కట్ కావడం ఆమె కెరియర్పై ప్రభావం చూపించాయి. అయినా ఎంతగానో ఎదగాలనే పట్టుదలతో మళ్ళీ మంచి ప్రాజెక్టులు పట్టేసింది శ్రీలీల.
ప్రస్తుతం ఆమె తెలుగులో 2 సినిమాలపై పూర్తి స్థాయి ఆశలు పెట్టుకుంది. ఒకటి మాస్ జాతర కాగా మరొకటి లెనిన్. ఈ 2 సినిమాలు మంచి అంచనాల మధ్య రూపొందుతుండగా టాలీవుడ్లో మళ్ళీ తన స్థానం దక్కించుకోవాలంటే ఈ 2 సినిమాలు హిట్ అవ్వాల్సిందేనని భావిస్తోంది శ్రీలీల. లెనిన్లో మొదటిసారిగా అఖిల్ అక్కినేనితో జత కడుతున్న ఆమె సినిమాలో వైవిధ్యమైన కథాంశం, ఆకర్షణీయమైన పాత్రతో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్తో సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. మరోవైపు రవితేజ సరసన నటిస్తున్న మాస్ జాతర మూవీ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. ఇందులో శ్రీలీల పాత్ర కూడా పెద్ద హైలైట్ అవుతోందని టాక్. ఇవి కాకుండా కోలీవుడ్లో శివకార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి అనే సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీపై తమిళనాట మంచి హైప్ నడుస్తోంది. బాలీవుడ్లోనూ ఆమె అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కార్తిక్ ఆర్యన్తో కలిసి నటిస్తున్న ఆషికీ 3 ద్వారా హిందీ ప్రేక్షకుల మనసుల్ని దోచేందుకు రెడీ అవుతోంది. ఆషికీ 2 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ స్థాయిలోనే ఈ సినిమా రూపొందితే శ్రీలీలకు బాలీవుడ్లో సూపర్ గ్రేస్ దక్కే అవకాశం ఉంది. ఇంకా 2 పెద్ద ప్రాజెక్టులు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయని సమాచారం. అయినా ఆమె తెలుగు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పాన్ ఇండియా హిట్ అందుకుంటే ఆమె క్రేజ్ నేషనల్ లెవెల్కు చేరుకుంటుందని బలంగా నమ్ముతోంది. అందుకే ప్రస్తుతం చేస్తున్న సినిమాలే ఆమె కెరియర్ను మళ్ళీ ట్రాక్లో పెట్టే టర్నింగ్ పాయింట్గా మారతాయా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ధూమ్ 4 సినిమాపై మళ్ళీ జోరుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. 2013లో వచ్చిన ధూమ్ 3 తర్వాత ఈ ఫ్రాంచైజీ గురించి ఎలాంటి అఫీషియల్ సమాచారం రాకపోయినప్పటికీ యష్ రాజ్ ఫిలిమ్స్లో ఇప్పుడు ఈ సిరీస్కి సంబంధించి కొత్త ప్రణాళికలు వెలుగు చూస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈసారి ధూమ్ 4 ప్రాజెక్ట్ను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చేపట్టనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అయాన్, హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన బ్రహ్మాస్త్ర 2 తీస్తారని భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న బడ్జెట్ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా పక్కన పెట్టి యష్ రాజ్ ఫిలిమ్స్తో కలిసి ధూమ్ 4కి కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈసారి ధూమ్ సిరీస్కు కొత్త రకాన్ని అందించేందుకు రణబీర్ కపూర్ను లీడ్ రోల్కు తీసుకున్నట్టు సమాచారం. అయాన్ ముఖర్జీతో స్నేహబంధం ఉన్న రణబీర్ కథ పూర్తిగా వినకుండానే ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రణబీర్ ఇటీవల చేసిన యానిమల్ సినిమాతో అతడి మార్కెట్ భారీగా పెరిగింది. ఈ క్రేజ్ను బేస్ చేసుకుని ధూమ్ 4లో అతడి భాగస్వామ్యం అంచనాలను రెట్టింపు చేస్తుందని ఇండస్ట్రీలో చర్చ. అయితే ఇది అంత సులభం కాదు. ఇటీవల విడుదలైన వార్ 2 టీజర్పై ఉన్న మిక్సెడ్ స్పందన, అయాన్ తీసిన యూజువల్స్పై విమర్శలు రావడం వల్ల అయాన్ ముందు వార్ 2తో తన కెరియర్కి మళ్ళీ బలమైన ఆధారాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ధూమ్ 4ను డైరెక్ట్ చేయడానికి ముందు ప్రేక్షకుల్లో తనపై నమ్మకాన్ని మరింత పెంచాలి. ధూమ్ ఫ్రాంచైజీకు బాలీవుడ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. లైక్ చేసింగ్, స్టైలిష్ లుక్, యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ సిరీస్ సరికొత్త పటాను తెరపైకి తెచ్చింది. జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు ఇందులో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా ఆ లైన్లోకి వస్తుండడం, పైగా అయాన్ ముఖర్జీ లాంటి విజన్ కలిగిన దర్శకుడి హ్యాండ్లింగ్లో సినిమా రావడం సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని ఊహించబడుతోంది.